హలో విద్యార్థులారా. హాయ్ టీచర్. హాయ్ టీచర్. హలో టీచర్. శ్రద్ధ వహించండి తరగతి. మా కొత్త విద్యార్థి అలెక్స్ కు స్వాగతం పలకండి. హలో అందరికీ. అతను చాలా చిన్నవాడు. అవును, నువ్వు ఒక చిన్న పెంగ్విన్ లా ఉన్నావు. పిల్లలు బాగా ఉండండి. శ్రద్ధ వహించండి తరగతి. బాంబు అరణ్యంలో ఎవరు ఉంటారు? నాకు తెలుసు. నన్ను ఎంచుకోండి, నాకు తెలుసు. నువ్వా అలెక్స్? అది పాండా. సరైనదా అలెక్స్? చిత్రంలో ఏ భావన లేదు. నాకు తెలుసు. నేను ఇక్కడ ఉన్నాను. ఇక్కడ నువ్వు అలెక్స్? హుహ్. ఆనందం. సరైనదా అలెక్స్? హే బాగా ఉండండి. ఆ వ్యక్తి తన వెనుక ఎవరిని మోస్తాడు? నాకు తెలుసు. నాకు తెలుసు. దయచేసి నన్ను ఎంచుకోండి, నాకు తెలుసు. నేను సమాధానం చెప్పగలను. ఏమిటి? నువ్వు సమాధానం చెప్పవచ్చు అలెక్స్. ఒక బిడ్డను. సరైనదా అలెక్స్? బాగా చేశావు. దాన్ని నాకివ్వు. ఇవ్వు. ఇది ఎవరు చేశారు? క్షమించండి. అలెక్స్ తెల్ల బోర్డు వద్దకు రా. సరే. ఆహ్. సరే. అయిపోయింది. మధ్యాహ్న భోజనం సమయం. హే ఆపేయ. ఆపండి. హే అది నాది. హా 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 హా. హా 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 హా. నేను నిన్ను నేర్పుతాను. చాలా వేడిగా ఉంది. ఐడియా. పని చేయడానికి సమయం. ఇంకా లేదు. home.
చేతిపట్టుగా పోటీపడు. సరే సరే. ఏమిటి? మనమిద్దరం స్నేహితులం కావాలా? హాయ్ క్లాస్. హలో టీచర్. దయచేసి మన కొత్త విద్యార్థిని ఈవాను స్వాగతించండి. హాయ్ అందరికి. దయచేసి మీ చోటుకి కూర్చోండి. అయ్యో, నా దగ్గర ఏముంది చూడండి. అయ్యో, నా పెన్ మరియు నోట్బుక్ చూడండి. వావ్, ఎంత బాగుంది. నాకిది చాలా నచ్చింది. నాకు తెలుసు. విద్యార్థులారా, మీ సైన్స్ ప్రాజెక్టులను ప్రదర్శించడానికి సమయం వచ్చింది. ఈ రోజు నేను మీకు ఒక అగ్నిపర్వత విస్ఫోటనం చూపిస్తాను. వావ్, అద్భుతం! చూద్దాం. నాకు కొంచెం ఎక్కువగా జోడించాలి. దశ, వచ్చేసారి ఒక భిన్నమైన నిష్పత్తి ప్రయత్నించు, సరేనా? సరే. అలెక్స్, నువ్వు తర్వాత. వావ్, ఇదేమిటి? ఈ రోజు నేను సౌర వ్యవస్థలోని గ్రహాలను ప్రదర్శిస్తున్నాను. చాలా ఆసక్తికరంగా ఉంది అలెక్స్. నువ్వు ప్రారంభించవచ్చు. సూర్యుడు సౌర వ్యవస్థ యొక్క కేంద్రంలో ఉంది. సౌర వ్యవస్థలో 8 గ్రహాలు ఉన్నాయి. ఇది బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు. బాగుంది ప్రయత్నం అలెక్స్, కానీ నువ్వు గ్రహాల పేర్లను తప్పుగా చెప్పావు. దయచేసి నీ స్థానంలో కూర్చో. సరే. ఈవా, ఇప్పుడు నీ వంతు. ఈ రోజు నేను జీర్ణ వ్యవస్థను ప్రదర్శించదలిచాను లిచాను. వావ్, అద్భుతం! ఇది ఎలా పనిచేస్తుందో చూపించగలవా దయచేసి? ఖచ్చితంగా. జీర్ణ వ్యవస్థ ఆహారాన్ని చిన్న ముక్కలుగా విభజిస్తుంది. తద్వారా మన శరీరం దానిని శక్తిగా ఉపయోగించుకోవచ్చు. ఓహో, వావ్, చాలా బాగా చేసావు ఈవా. ఇది ఏ గ్రేడ్. అవును, ధన్యవాదాలు. విద్యార్థులారా, ఇవాళకంతే, కలుద్దాం. దాష, అలెక్స్, ఈ రోజు పాఠశాల తర్వాత బయటికి వెళ్ళాలనుకుంటున్నారా? లేదు, ఈ రోజు నేను చాలా బిజీగా ఉన్నాను. నువ్వేమంటావు? అలెక్స్, నాతో రావచ్చా? లేదు, నేను కూడా బిజీగా ఉన్నాను. ఈవా, నేను నీకు కొంత తెచ్చాను. నిజంగానే? వావ్, ఇదేంటి? స్పైడర్! హాయ్ నాన్న. ఓ, హాయ్ ప్రియమైన వాడా, ఏమైంది?
మిగతా పిల్లలు పాఠశాల నుండి పొందినట్లుగా నా కోసం కొన్ని ఫ్యాన్సీ స్కూల్ సరఫరాలు కొనుగోలు చేయగలరా? క్షమించు ఈవా, ప్రస్తుతం అందుకు సరిపడా డబ్బు లేదు. మీరు పని చేయాల్సి ఉంది. ఓ సరే నాన్న. శుభోదయం టీచర్. శుభోదయం అలెక్స్, మీ స్థానంలో కూర్చోండి. శుభోదయం టీచర్. శుభోదయం దాసా, మీ స్థానంలో కూర్చోండి. హాయ్ టీచర్. హాయ్ ఇవా, దయచేసి రండి. నా బంగారు గొలుసులు చూడండి. నా కొత్త స్మార్ట్ వాచ్ ను చూడండి. వావ్, ఎంత చల్లగా ఉంది స్మార్ట్ వాచ్. హే, నా కంకణాలను చూడండి. మరియు నా కొత్త చల్లని గొలుసు. వావ్, నేను దగ్గరగా చూడగలనా? ఏమిటి? ఖచ్చితంగా కాదు. ఓ, ఇది ఆంగ్లం ప్రాక్టీస్ చేసే సమయం. విద్యార్థులు, అలెక్స్ టేబుల్ దగ్గరికి రండి. అలెక్స్, అక్షరాలను ఉపయోగించి విండి అనే పదం సృష్టించండి. సరే, నేను పూర్తి చేశాను. దురదృష్టవశాత్తు మీరు తప్పు చేశారు. కూర్చోండి అలెక్స్. ఓ లేదు. దాసా, మీరు తర్వాతి వారు, ఇక్కడికి రండి. దాసా, మీరు రెయినీ అనే పదం సృష్టించాలి. సరే, నేను పూర్తి చేశాను. దురదృష్టవశాత్తు దాసా, మీరు తప్పు చేశారు. కూర్చోండి. ఎలాంటి పర్వాలేదు. ఇవా, ఇది మీ వారి టర్న్. దయచేసి టేబుల్ దగ్గరికి రండి. ఇవా, మీరు స్నోయి అనే పదం రాయగలరా? ఖచ్చితంగా. చాలా బాగా చేశారు. ఇవా, అదొక ఏ. విద్యార్థులు, పాఠం ముగిసింది. రేపు కలుద్దాం. ఈ రోజు నేను పాఠశాల తర్వాత ఒక బార్బీ పార్టీకి వెళ్తున్నాను. ఈ రోజు పాఠశాల తర్వాత నేను ఒక స్పైడర్ మ్యాన్ పార్టీకి వెళ్తున్నాను. నేను మీతో చేరగలనా? లేదు లేదు. నాన్న నాన్న, ఏం జరిగిందో ఇవా? నేను ఈరోజు పాఠశాలలో చాలా మంచి గ్రేడ్ పొందాను. వావ్, నేను మీపై గర్విస్తున్నాను. ఇవా నా సూపర్ స్టార్. హే నాన్న, నా క్లాస్మేట్స్ వద్ద చాలా చల్లని అన్ని యాక్సెసరీలు ఉన్నాయి. నాకు కూడా కొంచెం కావాలా? క్షమించండి ఇవా, కానీ మాకు ఇందుకోసం సరిపడా డబ్బు లేదు. సరే నాన్న, నేను అర్థం చేసుకుంటున్నాను. అలెక్స్, ఆమెను చూడండి. దానిని ఒక ఫోటో తీసుకుందాం. బాగుంది. విద్యార్థులు, ఈ రోజు మాకు ఒక ప్రారంభ యోగా క్లాస్ ఉంది. దాసా, అలెక్స్, మీ గ్యాడ్జెట్లను దాచండి. దాసా, అనెక్స్, ఈ పాఠశాలలో ఫోన్లు అనుమతించబడవు. మీ తల్లిదండ్రులతో మాట్లాడాలి. ఓ లేదు. ఓ లేదు. దాసా, అలెక్స్, నేను మీ టీచర్తో మాట్లాడాను మరియు మీ దుష్ట ప్రవర్తన మరియు పాఠశాలలో మీ చెడు ప్రదర్శన గురించి నాకు అన్నీ చెప్పారు. కాబట్టి మీరు శిక్షించబడతారు. దయచేసి మీ ఫోన్లు మరియు మీ యాక్సెసరీను ఇవ్వండి. మీరు బాగున్నారా నా ప్రియమైన వాడా? లేదు, పిల్లలు పాఠశాలలో నన్ను ఆట పట్టిస్తున్నారు. నేను మీ మాట వింటున్నారు హనీ. పిల్లలు కొన్నిసార్లు చాలా దుర్భరంగా ఉంటారు, కానీ మీకోసం నేను ఏదైనా కలిగి ఉన్నాను. ఇది మిమ్మల్ని ఉత్సాహపరుస్తుంది. ఓ మై గాడ్, థ్యాంక్ యూ నానా. నేను చాలా కష్టపడి పని చేశాను. ఇవా మరియు మీరు ఈ పాఠశాలలో చాలా మంచి గ్రేడ్లను పొందారు, కాబట్టి ఇది మీకు నా బహుమానం.
వావ్ థ్యాంక్స్ నాన్న, మీరు బెస్ట్. హాయ్ అందరికీ. వావ్ బాగున్న పెన్సిల్స్, నాకు చాలా ఇష్టం. నిజంగా నేను మీతో పంచుకోవచ్చు. ధన్యవాదాలు ఈవా. ధన్యవాదాలు ఈవా. ఈవా, నా ప్రవర్తనకు నన్ను క్షమించు. ఈవా, నీపై ఘాటుగా ప్రవర్తించినందుకు నేను నిజంగా క్షమాపణ చెప్తున్నాను. ధన్యవాదాలు మీ అందరికీ, ఇది నాకు చాలా ముఖ్యం. విద్యార్థులారా, మనకు ఈ రోజు పరీక్ష ఉంది. విద్యార్థులారా, సమయం ముగిసింది. మీ పరీక్షలు నా దగ్గరకు తెచ్చేయండి. వావ్! అభినందనలు విద్యార్థులారా, ఈ రోజు మీరు అందరూ ఏ పొందారు. అన్ని ఫ్యాన్సీ వస్తువులు మనలను చదువు నుంచి దూరంగా ఉంచాయి. అవును, ఇక నుంచి మన స్కూల్ ప్రాధాన్యత. స్కూల్లో ముఖ్యమైనది జ్ఞానం మరియు స్నేహం, ఫ్యాషనబుల్ వస్త్రాలు లేదా గ్యాడ్జెట్లు కాదు అని గుర్తుంచుకోండి. ఈ ప్రశ్నార్థక చిహ్నాలు ఏమిటి అర్థం? మనము తెలుసుకుందాం. ఇది ఏమిటి? ఓ, నేను ఒక సూపర్ హీరోని. ఓ లేదే నేల లావా. ఈ రోజు మీ పాఠం ధైర్యం. మీరు లావా ద్వారా వెళ్ళి ఐరన్ మ్యాన్ హెల్మెట్ పొందాలి ఆహ్వానం పూర్తి చేయడానికి. కానీ నేను ఎలా దాటి వెళ్ళాలి? ఇది వేడిగా ఉంది. ఓ, ఇది పని చేయవచ్చు. ఓ లేదే, మరలా ప్రయత్నిద్దాం. ఓ లేదే, అది మునిగింది. నేను ఇంకేదో ఆలోచించాలి. చివరకు నా గ్లోవ్ ఉపయోగించడానికి సమయం వచ్చింది. ఆహా, ఛాలెంజ్ పూర్తి అయింది. లోపల ఏముందని చూడండి. ఇది ఏమిటి? నేను ఒక మష్రూమ్. ఈ రోజు మీ పాఠం ఇతరులను సహాయం చేయడం. మీరు ప్రిన్సెస్ ను రక్షించాలి. పైప్స్ లో దాగి ఉన్న అన్ని మష్రూమ్స్ మరియు నాణేలను కనుగొనండి. నన్ను సహాయం చేయండి, నన్ను సహాయం చేయండి. ఇది ప్రిన్సెస్ పీచ్. నేను నిన్ను రక్షిస్తాను. ఎంతో నాణేలు. మొదటి దశ పూర్తి. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. మష్రూమ్స్ పూర్తయింది. నేను ప్రిన్సెస్ ను రక్షించాను. ఇది మీకోసం. ఇప్పుడు నా వంతు. వారు ఎక్కడికి వెళ్లారు అని ఆశ్చర్యం ఉంది. ఆసక్తికరం. వావ్, నేను ఒక నింజా టర్టిల్ ను. ఓహ్, ఈ రోజు మీ పాఠం మీ భయాలను జయించడం. మీరు చెడ్డవాళ్లను ఓడించాలి.
అన్నీ స్పష్టంగా ఉన్నాయి. ప్రారంభిద్దాం. అది ఉత్తమమైన షాట్ కాదు. ఊహుహు, ఇది పనిచేసింది. అవును, మరియు చివరిది. అవును, నేను స్థాయిని దాటాను. నేను నా భయాన్ని జయించాను. అది ఎంతటి సాహసం. రహస్యం పరిష్కరించబడింది. నేను ప్రిన్సెస్ కు సహాయం చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు దానితో ఏమి చేయాలో నాకు తెలుసు. హుర్రే, మేము ఇది చేశాము. ఈ రోజు మేము పజిల్స్ పరిష్కరించాము మరియు విలువైన పాఠాలను నేర్చుకున్నాం.